మీ అందరి ప్రార్థనలతో పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిప శక్తులు ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. 14 ఏళ్ల ఉద్యమం, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిన నాయకుడు కేసీఆర్.